హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను మీకు వియన్నాలో టికెట్స్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. సో బస్సెస్లో అయితే వియన్నాలో మోస్ట్లీ టికెట్స్ ఇవ్వరు. సో టికెట్స్ ఎలా తీసుకోవాలి, మరి ఆన్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. లేదంటే టొబాకో షాప్స్ ఉంటాయి కదా, అందులో అయినా టికెట్స్ తీసుకోవచ్చు. లేదంటే మన పక్కనే ఓపీబీ స్టేషన్ అంటే మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ టికెట్ తీసుకోవాలి. సో మనకైతే అక్కడ ట్రైన్ పక్కన కానీ బస్ పక్కన కానీ ఇలా ఒక బోర్డు ఉంటుందన్నమాట. ఇక్కడ 22A అని కనిపిస్తుంది కదా, దాని కింద ఆ బస్ ట్రావెల్ చేసే రూట్ మ్యాప్ కూడా ఉంటుంది. సో మన రూట్, మన డెస్టినేషన్ ఆ రూట్ మ్యాప్లో ఉంటే మనం ఆ బస్ని బోర్డ్ చేయొచ్చు. ఇలా మనకైతే టికెట్ మెషిన్ కనిపిస్తుంది అక్కడ. సో మనం ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ టికెట్స్ 2 అంటే 2, 1 అంటే 1 అలా సెలెక్ట్ చేసుకొని ఓకే బై ద టికెట్స్ దాని మీద క్లిక్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ 1 డే టికెట్, 1 టైమ్ టికెట్, 1 ట్రిప్ టికెట్, 1 వీక్ టికెట్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వన్ జర్నీ 1 ట్రిప్ టికెట్ అంటే అది ఒక 80 మినిట్స్ వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. అది కూడా ఒకటే సైడ్ అనమాట, ఒకటే డైరెక్షన్లో. సో మనం ఒక డైరెక్షన్లో 80 మినిట్స్ వరకు ఆ టికెట్తో మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇక్కడ మేమైతే 1 ట్రిప్ టికెట్ తీసుకున్నాము. 1 ట్రిప్ టికెట్ పర్ ఈచ్ అని వచ్చేసి 2.40 euros. సో అలా మనము కాయిన్స్ అయినా వేయచ్చు, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ కార్డ్తో కూడా పే చేయొచ్చు. అండ్ కింద క్యాష్ కూడా పెట్టచ్చు. సో అలా కాయిన్స్ వేస్తున్న కొద్ది ఇక్కడ రెడ్యూస్ అవుతుంది కదా 20 cents. ఆ తర్వాత యువర్ టికెట్స్ ఆర్ ప్రింటెడ్ అని చెప్పి మొత్తం మనీ అంతా పే చేశాక అలా వస్తుంది. సో కింద అయితే మనకి టికెట్స్ అయితే ప్రింట్ అయ్యి కిందికి వచ్చేస్తాయి. అండ్ టికెట్స్ కలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ మనం ఆ బస్ దగ్గరికి వెళ్ళి ఆ బస్ లోపలికి వెళ్ళాక ఇక్కడ మనకి టికెట్ వ్యాలిడేషన్ మెషిన్ అని చెప్పి ఉంటుంది. వ్యాలిడ్ అయితే పక్కా చేసుకోవాలి టికెట్. సో అలా